హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. మనకైతే ఫస్ట్ రైడ్ వచ్చేసింది ఓలాలో. ఇది వచ్చేసి 9.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. పికప్ వచ్చేసి 1.5 ఉండే. ఇది వచ్చేసి కస్టమర్ ఇక్కడ లొకేషన్ అయితే పెట్టిండు. వీడికి వచ్చిన ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చి కస్టమర్కి అయితే కాల్ చేసిన. కస్టమర్కి కాల్ చేస్తే కస్టమరు లిఫ్ట్ చేసిన. బ్యాక్ సైడ్ ఉన్నాడు కస్టమరు. అంటే వస్తున్నా అనేసి ఆ కస్టమర్ అయితే వచ్చిండు. కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటే మీరు వీడియో పూర్తిగా లాస్ట్ చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు వీడియోలో అసలు ఏం మ్యాటర్ ఉంది అనేది మెసేజ్ ఉందని అర్థమవుతుంది. మీకు లొకేషన్స్ కూడా నేను మంచిగా క్లియర్గా తీసి పెడుతున్నాను. మీరు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు ఇప్పుడైతే మనీ రావట్లేదు. జస్ట్ ఈ రైడ్స్ వల్లనే మనకి రైట్స్ ఇన్కమ్ సరిపోదనే కదా మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. మీరు సపోర్ట్ చేస్తేనే మనకు ఛానల్ ముందుకు పోతుంది. మీరు అందరూ సపోర్ట్ చేయండి నాకు. ఎందుకంటే నేను మీ సబ్స్క్రైబర్ అని ఎవరైనా బయట వాళ్ళు అనుకోవట్లేదు, అందరూ మన ఫ్యామిలీ అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరు లేరు, ఎవరు కూడా నాతో మాట్లాడరు. ఏం మాట్లాడినా కానీ ఈ వీడియో ద్వారానే మీతోటే నేను డైరెక్ట్గా ఏదైనా మాట్లాడుతుంటే నా కష్టాలు కానీ నా స్ట్రగుల్స్ కానీ దీంట్లోనే మీకు షేర్ చేసుకుంటున్నా. ఇంకొకటి వాయిస్ ఓవరు నిద్రల నుంచి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నైట్ 2:30కి అట్లా ఇస్తాను నేను వాయిస్ ఓవరు, అందుకే అట్లా వస్తుంది. ఈ కస్టమర్ అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ గేట్ దగ్గర కూడా దిగొచ్చు కదా, లోపల దాకా ఇంకా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకా సరే అనేసి మనం ఇక చిన్న అడ్జస్ట్ చేసుకుంటాం మనం, అట్లాంటిది ఏం లేదు. అయితే కస్టమర్ని డ్రాప్ చేసిన 88 రూపీస్ 84 రూపీస్ వచ్చింది. అయితే కస్టమర్ అయితే మనకు అమౌంట్ వేసేసిండు. మీరైతే నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఏంటంటే చాలామంది కూడా వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి పక్కన కంపెనీ ఉంటుంది. అందులో అంతా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు నైట్ 12:30కి అట్లా క్లోజ్ అవుతుంది. అది అంటే అప్పుడు వాళ్ళు డ్యూటీ దిగి వాళ్ళు అప్పుడు స్నానాలు వంటలు అవి చేస్తారు, గట్టి అరుస్తుంటారు. వాళ్ళందరూ పడుకునే వరకు 2 అవుతుంది. ఆ 2 తర్వాత నేను నిద్రలోకి లేచి అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పగలు కూడా మా ఇంటి దగ్గర వాళ్ళ సౌండ్ వస్తుంటుంది. మళ్ళీ మెయిన్ రోడ్ పక్కనే ఉంది, వెహికల్ సౌండ్స్ కూడా వస్తుంటాయి. అందుకే నేను నైట్లు ఇస్తాను అనమాట వాయిస్ ఓవర్. అందుకే కొంచెం నిద్రమబ్బులాగా కొంచెం వాయిస్ గరుకుగా ఉంటుంది. మీరు అది అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నా. ప్రతి వీడియోలో కూడా నేను చెప్పలేకపోతున్నా. ఇది ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోస్లో చెప్పిన ఈ విషయము. అయితే ఈ మధ్య లాస్ట్ టైం పెట్టిన 2 వీడియోలు అస్సలు వ్యూసే రాలేదు, క్లిక్ రేటింగ్ తక్కువ ఉంది దానివల్ల. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను క్లియర్ చెప్తున్నా మీకు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకొక రైడ్ వచ్చింది. ఇక్కడికి కూడా వచ్చేసిన ఈ కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నా. ఈ కస్టమర్ దగ్గరికి రావడానికి నాకేమైందంటే అక్కడ రైడ్లు పడకపోయేసరికి దాదాపు ఒక 3 కిలోమీటర్ వేరే ఏరియాకి వచ్చేసిన. వేరే ఏరియాకి వచ్చినాక నాకు అప్పుడు రైడ్ పడ్డది. ఇక్కడికైతే వచ్చిన పికప్లో రెడీగా ఉన్నాడు కస్టమర్. మనకు ఎక్కిండు. ఎక్కితే ఇటు ముందు నుంచి దారి ఉందంటే లేదు, మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పోవాలని చెప్పిండ్రు. ఇక అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో మనకు ఇంకొక కస్టమరు నెక్స్ట్ కస్టమర్ తగిలిండు. అంటే ఆ కస్టమర్ ఏటీఎం కోసము గూగుల్లో సెర్చ్ చేస్తే ఏటీఎం ఉందని చూపించిందంట అక్కడ. అది కొంచెం చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఈ కస్టమర్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఈ కస్టమర్కి అమౌంట్ 27 రూపీస్ ఎంతో అయింది అంతే. చిన్న రైడ్ ఇది. పికప్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్ ఉండే, డ్రాప్ వచ్చేసి 2.5 ఉండే. ఇక డ్రాప్ చేసేసిన కస్టమర్ని అయితే నాకు అమౌంట్ ఇది క్యూఆర్ కోడ్లో తీసుకొని స్కాన్ చేసేసిండు, అమౌంట్ అయితే ఇచ్చేసిండు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఇంకొక రైడ్ పడ్డది. అది వచ్చేసి 2 కిలోమీటర్ పికప్ ఉండే, 800 మీటర్స్ డ్రాప్ ఉండే. అంటే 1 కిలోమీటర్ లోపు డ్రాప్ అని చూపించింది. సరే నేను యాక్సెప్ట్ చేసిన. ఇంకా అది కూడా చిన్న రైడే, ఇంకా వెళ్ళిన. ఇంకొకటి ఏంటంటే ర్యాపిడోలో 0 కమిషన్ ప్లాన్ మనం యాక్టివేషన్ చేసుకుంటే అన్నీ ఇట్లా చిన్న రైడ్స్ వస్తున్నాయి, మంచి రైడ్స్ వస్తలేవు. ఒకవేళ మనం రీఛార్జ్ చేసుకోకపోతే మంచి పెద్ద రైడ్, లాంగ్ రైడ్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ కమిషన్ ఎక్కువ వస్తుంది కదా, అందుకే అట్లా ఇస్తున్నట్టున్నాడు. నాకు అది అర్థం కాలే. అయితే ఇంకొకటి పికప్ లొకేషన్కి అయితే 2 కిలోమీటర్స్ వచ్చేసిన. ఇది 800 మీటర్స్ మళ్ళీ డ్రాప్ లొకేషన్ అని చూపించింది.
ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్ అయితే రెడీగా ఉన్నాడు. ఇంకొకటి మీరు వీడియోలో నోటీస్ చేసిరో లేదో, మనకు సైడ్లకు పైన కొంచెం బ్లర్లా కనబడుతుంది. ఎందుకంటే మనం గోప్రోకి వాటర్ ప్రూఫ్ కేస్ వేసినాం అనమాట. వాటర్ ప్రూఫ్ కేస్ వేస్తే దానికి ఏమవుతుందంటే లోపల కెమెరా హీట్ అయినప్పుడు వాతావరణం డల్గా ఉన్నప్పుడు లోపల ఫాగ్ లాగా వచ్చి అట్లా డల్గా కనిపిస్తుంది. కెమెరా ఆన్లైన్ ఉంది యూట్యూబ్ ఎన్ఆర్ కుమార్ బ్లాగ్. ఇద్దరు అయితే బండి మీద వెళ్తున్నాడు. అతను వచ్చి ఆపి మనని అడుగుతున్నాడు అనమాట, యూట్యూబరా అని అడిగి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఛానల్ నేమ్ కూడా అడిగి వెళ్ళిండు. ఇట్లా నాకు ఈరోజు ఒక ఇద్దరు తగిలిరు. ఇట్లా నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మనని అడిగితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో మనకు ఒక ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చి మనల్ని పలకరించినంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అడిగాడు అట్లా, ఓకే చెప్పిన ఛానల్ నేము. అతనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను చూస్తానన్న వీడియో అనుకుంటా వెళ్ళిండు. ఈ కస్టమర్ అయితే మనము ఈ కస్టమరు ఏటీఎం చూసినాడు. నియర్ బై ఏటీఎం ఎస్బీఐ అని చూస్తే 800 మీటర్స్లో చూపించింది. మన ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. వెళ్ళినాము. అక్కడికి వెళ్తే అక్కడ ఏటీఎమే లేదు. అంటే ఒకప్పుడు గతంలో ఉండేదేమో అక్కడైతే లేదు ఏటీఎం. ఇంకా అదే కస్టమర్ అయ్యో ఏటీఎం ఇక్కడ లేదు కదా, ఏటీఎం కన్నా వచ్చినా అని అంటే ఇంకా నేనైతే అక్కడ రైడ్ క్లోజ్ చేసేసి అమౌంట్ తీసేసుకొని వెళ్ళిపోవాలా రూల్ ప్రకారము. కానీ నేను అట్లా చేయలేదు. ఎందుకంటే ఎవరైనా ఏదన్నా హెల్పింగ్ అంటే మనము ముందు ఉంటాము. అతనేం అడగలేదు. మళ్ళీ కూడా నేను సరే ప్రాబ్లం లేదు సార్ తీసుకెళ్తాలేండి, ఏటీఎం ఎక్కడ ఉంది అక్కడ తీసుకెళ్తాను, అక్కడ వేరే వాళ్ళని ఇక్కడ ఏటీఎం ఉండే కదా అని అడిగితే ఇక లేదు బాబు ఇక్కడ మొత్తం మళ్ళీ మెయిన్ రోడ్కి అక్కడ వెళ్ళాలా, జంక్షన్కి వెళ్ళాలని చెప్పి వేరే అతను చెప్తే మళ్ళీ అక్కడి నుంచి బాగా దూరం ఉంటుంది. దాదాపు 3 కిలోమీటర్స్ అయి ఉంటుంది. అంటే 3 కిలోమీటర్స్ వరకు తిరిగి అక్కడ చూసిన వేరే ఏరియాలో అక్కడ కూడా లేవు. ఇక మొత్తానికైతే మేము అట్లా ఇట్లా తిరిగి ఏటీఎం అయితే ఇక దొరకబట్టినాము. ఎస్బీఐది అంటే అది బ్యాంక్ కమ్ ఏటీఎం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి 2.5 కిలోమీటర్ ఉంటుంది. తీసుకొచ్చి ఇక డ్రాప్ చేసిన కస్టమర్ని అయితే ఇక ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన. ఇంకొకటి ఏంటంటే జస్ట్ సార్దే ఫోన్ పెట్టిన ముందు రిటర్న్ లొకేషన్లో. ఎందుకంటే సార్ దాంట్లో 1 పాయింట్ ఛార్జింగ్ ఉంది, మన దాంతో కూడా ఛార్జింగ్ ఎక్కుతుందని చెప్పి పెట్టిన. వచ్చే వరకు 2% అయింది. ఇంకా అయితే అమౌంట్ ఇంకా సార్ స్కాన్ చేసి నాకు ఒక 50 రూపీస్ ఇస్తాడేమో. వెళ్ళేటప్పుడు 26 అయింది, రిటర్న్కు 26 ఇస్తాడేమో, మనకు 50 రూపీస్ ఇస్తాడేమో అని నేను రైట్ తీసుకున్నా. కానీ సార్ అయితే 100 రూపీస్ కొట్టేసిండు. నేను చూసుకోలేదు అప్పుడు. దాని మనీ ఇంకా సార్ అయితే డ్రాప్ చేసేసిన. నేను అది మొబైల్ నాది పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ రైడ్ ఏదైనా పడుతుందో లేదో అనేసి నేను అనుకొని రిటర్న్ వెళ్ళిపోయినా. అయితే నేను అమౌంట్ అనేది అక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఇంకా సార్ వేసేసిండు, ఆయన కూడా సైలెంట్గా వెళ్ళిపోయింది, ఇంకా ఏమనలేదు. కానీ నేను తర్వాత చూసుకున్నా, చాలాసేపటి చూసుకున్నా, అరే 100 రూపీస్ వేసేసిండు సార్, జస్ట్ 50 వేసినా సరిపోయేది కదా అని అనిపించింది. అయితే అక్కడి నుంచి మనకు మళ్ళా రైడ్లు ఏం పడలేదు. మళ్ళీ నేను వేరే ఏరియాకి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక రైడ్ పడ్డది. ఈ రైడ్ వచ్చేసి స్కూల్ పిల్లల్ని తీసుకొని పోవాలా. ఇక్కడ వచ్చి ఇది స్కూల్ది ఒక బ్యాక్ సైడ్ గేట్. ఇది అంటే స్కూల్ పక్కకి 2 గేట్లు ఉన్నాయి. గ్రౌండ్ పక్కన ఒక గేట్ ఉంది, మళ్ళీ ఫ్రంట్లో ఒక గేట్ ఉంది. అయితే ఇక్కడ నుంచి బుక్ చేసినట్టు స్కూల్ దగ్గర నుంచి. ఇది వచ్చి లొకేషన్ ఇక్కడ చూపించింది. స్కూల్లో బుక్ చేసి వాళ్ళు బయటికి వచ్చేసారు, మొత్తం మెయిన్ రోడ్కి వచ్చేసారు. అక్కడ లొకేషన్ వాళ్ళు నిల్చున్నది ఒక దగ్గర, ఇది చెప్పింది ఒక దగ్గర. ఇక్కడికి అక్కడికి మనకి 500 మీటర్స్ దూరం ఉంది. ఇక్కడ మొత్తం కాలనీ లోపలికి ఏంచి తిరుక్కొని వీళ్ళకి వచ్చి ఇక్కడ వచ్చి ఫోన్ చేసిన కస్టమర్కి ఫోన్ చేస్తే మేము ఇక్కడే ఉన్నాం, మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నా అంటాడు. లొకేషన్ ఇక్కడ నేను 0 పాయింట్ లొకేషన్లో నేను లేదు మీరు రాంగ్ వేర్ అని నన్ను అంటాడు. 2 స్కూటీలు కనిపిస్తున్నాయి అని అంటున్నాడు. 2 స్కూటీలు కాదు సార్, ఇక్కడ మస్తు ఉన్నాయి స్కూటీలు, కాలనీలో వచ్చాడు స్కూటీలు ఉన్నాయి. అదిగో స్కూల్ బిల్డింగ్ లోపల నుంచి బుక్ చేసిండు అన్నాడు. అక్కడ గేట్ లోపలికి చూపిస్తుంది మనకు లొకేషన్. ఈ గేట్ అయితే క్లోజ్ ఉంది. అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది గేట్ దగ్గరికి. నేను కాల్ చేస్తే కాదు అట్ అనేసి మళ్ళీ ఇక్కడ తిప్పి చివరికైతే వాళ్ళ దగ్గరికి అయితే నేను రీచ్ అయినా. ఇక ఎట్లా అంటే ఇబ్బంది పడకుండా రీచ్ అయినా. తీసుకొని పోయిన ఆ పిల్లని దమ్మాయి కూడా నుంచి ఇది బోడుప్పల్కి తీసుకుపోయినా. దగ్గర 13 కిలోమీటర్స్ 14 కిలోమీటర్స్ ఉంది. పిల్లని అయితే పికప్ చేసుకున్నా.
తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఏమంటుంది, ఇంత డబ్బులు ఎందుకు అవుతాయి, మేము ఎప్పుడు పోతూనే ఉంటాం, అంత ఎందుకు అవుతుంది అని నాతో ఆర్గ్యూ చేస్తుంది. నేను అన్న, మేడం అక్కడ ఎంత వచ్చిందంత మీరు ఇవ్వాల్సిందే, అది నాకు తెలియదు, అమౌంట్ ఎక్కువ వచ్చిందంటే ఇంతకుముందు మన క్యాన్సిలేషన్ ఫీ ఏమైనా ఉండొచ్చు అని నేను అనుకున్నా. ఇక నేను ఆమెతో అనలేదు, ఆమె నా మీదకి సీరియస్ అయిపోతుంది. మళ్ళీ కూలు కూడా మాట్లాడితే, బాబు ఎందుకు ఎక్కువ వచ్చిందని అడుగుతలేదు. ఇక ఈ బాబు కూడా మంచిగా అప్పటిదాకా బండి మీద కూర్చొని ఏ క్లాస్ అంటే 9th క్లాస్ అని మంచిగా మాట్లాడిండు. ఒక దగ్గర రోడ్ బ్లాక్ అయిన ఉండే, ఒక దగ్గర రోడ్ బ్లాక్ చేసిర్రు, రోడ్ రిపేర్ చేస్తుంటే మళ్ళీ వేరే రిటర్న్ పోయి పోదాం లాంగ్ నుంచి అన్న పిల్లోడు చెప్తే వద్దొద్దన్న, వద్దు లాంగ్ వద్దు నాన్న, నీకు అమౌంట్ ఎక్కువ ఎత్తని చెప్పి మళ్ళీ వేరే పక్క గల్లీకి ఇక రూట్ వెతుక్కొని ముందుకు పోయినా. అట్లా వేస్ట్ ఆయనకు చాలా షార్ట్ కట్ కూడా తీసుకుపోయినా పిల్లోడిని. తీసుకెళ్ళినాక అక్కడ పోయిన తర్వాత ఆ పిల్లోడు కూడా రివర్స్ అయిపోతున్నాడు, మంచిగా బండి మీద అప్పటిదాకా మాట్లాడిండు. ఇంకా ఇట్లుంటారు ఒక్కొక్క కస్టమరు. నాకైతే మస్తు కోపం వచ్చింది, అంత దూరము ఎండలా తీసుకపోతే మస్తు ఇది మాట్లాడింది ఆ కస్టమర్ అయితే. నేనన్నా, మీరు అది ఎంత వచ్చిందో మీకు తెలుసు, అది నాకేం తెలుసు అని అంటే మళ్ళీ అప్పుడు అంటుంది, ర్యాపిడోలో ఎందుకు బుక్ చేసిర్రా, ఊబర్లో బుక్ చేద్దాం, ఆ పిల్లని బెదిరిస్తుంది. ఇక నేను ఏమన్నా చేసుకుని మరి వాళ్ళతో నేను ఉరుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ కూర్చుంటాను, నేను పని చేసుకుని రోడ్డు మీద బతికటోని, ఇంకా వాళ్ళతో మనకెందుకని గమ్మున తీసుకొని మూవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత దూరం ఉంది లొకేషన్ చూడండి మీరు, అక్కడ గేట్ ఎక్కడ ఉంది, కాలనీ మొత్తం బయటికి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. బుక్ చేసిందేమో అక్కడ లోపల నుంచి, వీళ్ళు వచ్చి నిలబడ్డది ఇక్కడ రోడ్డు మీద. ఇక్కడ నుంచి ఆయన ఇంకా సార్ అంట, స్కూల్ సార్ అట, ఆ సార్కే తెలియదు సరిగ్గా, ఇంకా పిల్లలకి ఏం చెప్తుండేమో కదా, దేవునికి తెలుసు, మనం ఆ మాట అనొద్దు. కానీ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అడ్రస్ చూడంటే నేను అడ్రస్ చూసి మళ్ళీ చెప్పిన, ఏరియా అడ్రస్ క్లియర్గా చెప్తే అప్పుడు ఎక్కించి పంపించిండు. ఇంకా చాలా వీడియో ఉంది ఫుటేజ్, కాకపోతే అదంతా ఫాగ్ వచ్చి కెమెరాలో బ్లర్ లాగా వచ్చింది, అంత మబ్బుగా. ఇక మీకు చూడడం అంత మంచిగా ఉండదని చెప్పేసి నేను అంతా ఎడిట్ చేసి తీసేసిన. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇది లొకేషన్లో డ్రాప్ అయితే చేసేసిన. అక్కడ పోయేసరికి మనకు ఫోన్ ఇది కెమెరాలో ఛార్జింగ్ అయిపోయి ఉండే, అందుకే అక్కడ డ్రాప్ చేసిన లొకేషన్లో వీడియో రికార్డ్ కాలేదు.